ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. ఎంఐటి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్ అందించే కోర్సులను ఇక్కడి నుంచే ఉచితంగా నేర్చుకునే అవకాశం. తద్వారా మన విద్యార్థులకు అంతర్జాతీయ వర్చువల్ సర్టిఫికేషన్. 12 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఎడెక్స్ కోర్సులు. నాణ్యమైన విద్యలో మనం వెనుకబడితే మిగతా వారు ముందుకెళ్ళిపోతారు. అందుకే దేశంతో కాకుండా ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం. నాణ్యమైన విద్యతోనే మెరుగైన ఉద్యోగాలు, మంచి జీతాలు సాధ్యం. 4-5 ఏళ్లలో వీటి ఫలాలు కనిపిస్తాయి. మానవ వనరులపై పెట్టుబడికి ప్రాధాన్యం. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఊహించని సంస్కరణలు చేపట్టాం. యువతను గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం. 2035 నాటికి ఏపీలో 10th విద్యార్థులు ఐబీ బోర్డు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే. టెరాసాఫ్ట్కి అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టు. నేరచరితుడు వేమూరి కంపెనీకి పనులు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరి అప్పగింత. 333 కోట్ల తొలిదశ పనుల్లో ప్రజాధనం లూటి. నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీల ద్వారా తరలింపు. విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్. కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించిన సిఐడి శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తనకు సన్నిహితుడే నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్టు ఆధారాలతో నిగ్గుదేల్చింది. ఈ నేపథ్యంలో A1గా మాజీ సీఎం చంద్రబాబు, A2గా టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరికృష్ణ, A3గా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఇన్క్యాప్ సంస్థల మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్తో పాటు మరికొందరు నిందితులుగా పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాజ్యసభలో టీడీపీ